మన అందరి కోసం మన తెలుగు న్యూస్. ఇంకే కాకుండా పక్కనున్న తంబళపల్లి కాన్స్టిట్యున్సీకి దాదాపు ఒక 15 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ తీసుకొని వచ్చి వాళ్ళ బిల్లులు నా దగ్గర ఇచ్చిన తర్వాత నేను తీసుకువెళ్ళి శాంక్షన్ చెప్పించి ఈరోజు కాన్స్టిట్యున్సీ వెళ్ళడము కాదు దాని కాన్స్టిట్యున్సీ కష్టం ఉంది తిరగడానికి చెప్పి ఈ తంబళపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకంతా పిలిచి ఇక్కడ నా ఇంటి దగ్గరనే వీళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 17 లక్షల రూపాయలు ఈరోజు చెక్కు రూపంగా వాళ్ళు ఇస్తున్నాము. స్వామి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మన దేశంలోనే జరుపుకునే అన్ని పండుగలకెల్లా సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. ఎక్కువగా అంటే 3 రోజుల పాటు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండుగ భోగి, కనుమ, సంక్రాంతి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి. సంక్రాంతి పండుగను పశువుల పండుగని కూడా పల్లెల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. నేను కూడా రైతుగా మా మడక దున్ని సేద్యం చేసిన ఆవులను గున్నా పట్టాలతో ఊపిరి గుడ్డలతో ప్రత్యేకంగా అలంకరించి చేసుకునే ఘనమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో మదనపల్లి ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగస్తులకు, అధికారులకు, మా మిత్రులకు, ప్రతి ఒక్కరికి, అలాగే నాతో చాలా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ముదివేడు ఎస్ఐ గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు నిన్నటి దినం అంటే 12 జనవరి 2024 నాడు సాయంత్రం 3 గంటల సమయంలో ముదివేడు ఎస్ఐ గారికి రహస్యమైన సమాచారం అందడం గంజాయి గురించి వారి బృందాన్ని తీసుకొని 3 బృందాలు ఏర్పడి ముదివేడు దగ్గర మన అంగళలో ఉన్నటువంటి నాగబండ అనే ప్రాంతంలో వెళ్ళి వెహికల్తో పాటు వెళ్తుండగా అక్కడ 3 వ్యక్తులు అనుమానాస్పదంగా మా పోలీసు జీపుని చూసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళు ఎందుకు పోలీసు నుంచి పారిపోతున్నారని చెప్పి మేము మా ఎస్ఐ గారు వాళ్ళని వెంబడించి పట్టుకోవడంతో వాళ్ళ వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ గంజాయి వ్యాపారం అనేది మనకు అరకు ఒక A1 ముద్దాయి ఉన్నారు. ఆ A1 ముద్దాయి నుండి మనకు మదనపల్లిలోని గొల్లపల్లికి అక్కడ నుంచి సరుకు వస్తుంది. అక్కడ నుండి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, పెడ్లర్స్కి వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి, తర్వాత యువతకి వాళ్ళకి అమ్మి వాళ్ళని చాలామందిని గంజాయి బానిసలుగా చేస్తున్నారు. అందులో భాగంగా మనము నిన్నటి దినము 3 వ్యక్తుల్ని ఎవరైతే మన మదనపల్లి టౌన్ తర్వాత ముదివేడు సమీపంలో చుట్టుపక్కల అమ్మడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంగళ సమీపంలో వాళ్ళు తరుణ్, ఇతను వచ్చి తరుణ్ మేదరవీధి మదనపల్లి, టేకుమంద నాగరాజు, ఈయన చింతమాకులపల్లి పులుసుకుంత అనే గ్రామంలో ఉంటారు. షేక్ సయ్యద్ అలీ, ఈయన రామారావుపల్లి మదనపల్లి.
ప్రస్తుతం వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు సరుకు మనకు అరకు నుంచి వస్తుంది. అరకు అబ్బాయి మనకు ఎవరైతే సరుకు అక్కడ నుంచి ఇస్తారో ముద్దాయి అతను అబ్స్కాండ్లో ఉన్నారు. అరకు నుంచి గొల్లపల్లికి తీసుకొచ్చి గొల్లపల్లికి తీసుకొచ్చి మిగతా అందరికీ డిస్ట్రిబ్యూట్ ఎవరైతే చేస్తారో అతను కూడా దొరకలేదు. తొందరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ కూడా తొందరగా అరెస్ట్ చేసి ఈ కేసుని ఛేదించి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఈ కేసులో కష్టపడినటువంటి మన ముదివేడు జనవరి 14 నుండి ప్రారంభం సంక్రాంతి సందర్భంగా ఎవరైతే పట్టణాల నుండి గ్రామాలకు వెళ్ళే వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకొని రోడ్లో ప్రయాణించడం అన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురవ్వకుండా మా పోలీస్ శాఖ తరఫున మేము నిరంతరం రోడ్డు మీదనే ఉండి వారికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రమాదాలు జరగకుండా మా సిబ్బందిని నియమించి మేము కూడా ప్రత్యేకంగా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము రోడ్డు భద్రతకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి పర్యవేక్షిస్తున్నాము. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మన మదనపల్లి రూరల్ సర్కిల్ అయినటువంటి ముదివేడు పోలీస్ స్టేషను, కురబలకోట మండలము, అలాగే నిమ్మనపల్లి, రామసముద్రం ఈ మండలాల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించరాదు. కోడి పందాలు కానీ, జూదం కానీ, ఇతర ఎలాంటి ఆటలు కూడా నిర్వహించకుండా ఉండాలి. అలా ఎవరైనా నిర్వహిస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులకు పంపిస్తాము. కాబట్టి ఎవరు కూడా కోడి పందాలు కానీ లేదా పేకాడు కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకూడదని చెప్పి మా సర్కిల్ తరఫున మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని ఎంతో సుఖ సంతోషాలతో జరుపుకొని అందరూ హాయిగా ఆనందించి పండుగ జరుపుకొని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Please like and subscribe Mana Telugu News.